శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అంటే లైక్ మీరు అంటున్న వెర్షన్ అంటే లైక్ ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అంటున్నారు. బట్ అంటే మంచి ఫెమిలియర్ ఫేస్ ఉన్నా కూడా సినిమా వీళ్ళ కోసం చూడొచ్చు, వీళ్ళ కామెడీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ కోసం కూడా చూడొచ్చు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎన్ని సినిమాలు చూస్తారండి ఇప్పుడు? అదే ఫేసు, అదే డైలాగ్ డెలివరీ, అదే కామెడీ మళ్ళీ ఇంకో 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4సారి చిరాకు వస్తుంది కదా. దే విల్ వాంట్ టు సీ సంబడి ఎల్స్. నా పర్సెప్షన్ ఇది, నాకు అర్థమైన కాన్సెప్ట్. అంటే నేను ఇప్పుడు నా కెరియర్ అది, నేను ఒక గ్రాఫ్ ఆలోచించుకోవాలి కదా. నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి? ఈ క్యారెక్టర్ నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని కదా. అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చి పెడుతున్నారు. అరే లాంగ్వేజ్ కమాండ్ ఉంది, మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదని ఆలోచించుకున్న సందర్భంలో మనల్ని మనం చేసుకుంటాం కదా. యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు థింక్, నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు డూ ద స్ట్రాటజీ, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ am I గోయింగ్ రాంగ్, ఎక్కడ తక్కువ అవుతుంది అనేది నేను ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ఐ కీప్ మై సెల్ఫ్ సో ఎక్విప్డ్. ఈ రోజుకి కూడా నేను లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నానని ఆదిశక్తి థియేటర్ ట్రైనింగ్కి పాండిచ్చేరి వెళ్ళొచ్చాను. ఇప్పుడు యూ ఆల్ అందరూ ఏంటి అసలు ఇప్పుడు మీరు వెళ్ళడం ఏంటి యాక్టింగ్ స్కూల్కి అని. మేబీ ఎక్కడ ఏమైనా లోపం ఉందేమో, ఎక్కడైనా మొనాటనీలో నన్ను నేను ట్రాప్ చేసుకున్నానేమో. మేబీ దేర్ సంథింగ్ మోర్ టు లెర్న్. సో ఐ am a person who will see in that perception. I want to grow. I don't want, నేను ఒక కేటగిరీకి నన్ను నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు, నన్ను నేను ట్రాప్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు గ్రో. ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో, ఐ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్. ఆ యాక్షన్లో ఒకటే కొన్ని సినిమాలు అవాయిడ్ చేయడం, ఆ పర్టికులర్ ఇది నాకు వద్దు అనిపించినవి నేను అవాయిడ్ చేసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించుకోవడం. ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి తలుపు తీసేటట్టు ఉండాలి, కానీ డిప్రెషన్లోనో లేకపోతే లోపల ఎక్కడో పడుకొని ఉంటే వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది. ఐ am a person who believe in when the opportunity knocks, I should be so ready that get up, open, go. కమేడియన్ ప్రగతి గారు అంటే మీకు ఇష్టమా? నాకు ఏదన్నా, నాకు కామెడీ కాదు, విల్లన్ కాదు, you call me anything, I'm okay as far as you call me an actress. I don't have any issue. Because comedy is the most toughest. అది నేను చేసి చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేను అవలీలగా నేను చేయగలుగుతున్నాను అనేది ఇట్స్ అ ప్రైడ్ టు మీ. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రైడ్. మీరు నార్మల్గా బయట జోక్ ఫన్ చేస్తాం. ఓ అమ్మ, నాకు ఎకసకాలు చాలా ఎక్కువ. కానీ మరి మీరు ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే జోకు, జస్ట్ డౌట్ వచ్చింది, చాలా సీరియస్గా అలా మాట్లాడుతుంటే కొంచెం ఉండాలి కదా అని చెప్పి వేసాను. కాదండి, నాకు ఒక కోపండి అంటే ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు ఆంటీ అని అంటారు, అవును, మీకు నచ్చుతుందా? ఆంటీ అనే, ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ అందరు నన్ను ఆంటీ అనే పిలుస్తారు. నాకు అంటే తల్లి తర్వాత వచ్చే మాట ఆంటీ. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు, అర్థం అది కాదు. అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది. వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు. వాడు చాలా చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు. యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు, చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం, అంతే. నువ్వు అమ్మమ్మ అను, నాకు నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను చాలా ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు. నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు. బికాజ్ ఐ కమాండ్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది. యాక్చువల్లీ ప్రగతి గారు, నాకు ఒక డౌట్. ఎంత ఫేమ్ ఉన్నా, ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ అవకాశం కోసం డైరెక్టర్ని, ఆ టీంని అడగాలని అంటారు. అది నిజమా? ఎంతవరకు రైట్? ఇప్పటిదాకా నా వృత్తి సాక్షిగా నేను ఎవ్వరికి ఫోన్ చేసి ఒక అవకాశం నా లైఫ్లో నేను అడిగింది లేదు. ఇప్పటిదాకా ఏమంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వాళ్ళకి ఆలోచిస్తారు, ఈ క్యారెక్టర్కి ఇవిడ బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి నాకు ఫోన్ చేయాలే కానీ నన్ను నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను. వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా, నేను అడగడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ రాదు, ఎక్కడో నేను తక్కువ అవుతాను. సో నా ఫీలింగ్ అది. దిస్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ వర్క్. పని అనేది
నేను దానికి ఎలిజిబుల్ అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు, నేను ఖచ్చితంగా వెళ్తాను. అంతేకాని నేను అడిగి వెళ్ళాను అని అంటే నా పని మీద నాకు నమ్మకం లేదు, నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, నేను ఎక్కడో భయపడుతున్నాను, నేను ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా నా పని గురించి నేను ఫీల్ అవుతున్నాను. ఐ వుడ్ నెవర్ డూ దట్ ఫర్ మీ. నో.